ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అక్షయ్ వెళ్దాం పద. అవునరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది అనుకున్నాను, కానీ నాకు పదే పదే శ్రావణి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయిరా. నాకు తెలుసురా, నువ్వు తనని ప్రేమిస్తున్నావు, కానీ చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. అంటే ఏంట్రా, నాకు మైండ్ లేదా? అర్థం చేసుకునే శక్తి లేదనుకుంటున్నావా? మహాప్రభు, నేను అలా ఏం అనలేదు. అన్నిటినీ పసిగట్టగల నువ్వు శ్రావణి తప్పు చేయలేదని ఎందుకు కనిపెట్టలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. మీరు తన కనికట్టు తెలుసుకోలేకపోతున్నారు. అవునరా, మాకు బుర్ర లేదు, అందుకే అందరినీ నమ్మేస్తాం. ఈ మ్యాటర్ నుంచి డైవర్ట్ అవడానికే కదా ఇక్కడికి వచ్చి కూర్చుంది. మళ్ళీ దాని గురించి డిస్కషన్ అనవసరం. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. పద. విశ్వా, ఏమైందిరా? ఏంటి కంగారు? అమ్మా, సంధ్యకి శ్రావణి ఎక్కడుందో తెలిసిపోయింది. అవునా? సంధ్యకి ఎలా తెలిసింది? సంధ్య నా దగ్గర మాట్లాడుతుండగా తనకెవరో శ్రావణి ఫోటో పంపించారు. మన అనుమానం నిజమైందమ్మా. సంధ్య మనుషుల్ని పెట్టి వెతికిస్తుంది. నాకు అర్థం కాందేంటంటే, ఈ రౌడీ వెధవులందర్నీ పోషించడానికి సంధ్యకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలేం చేస్తోంది?